ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అసలు వీరికి రేపటి రోజున ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు అనేవి వీరి యొక్క జీవితంలో ఎదురవబోతున్నాయి, ఎటువంటి శుభవార్తను వీరు వినబోతున్నారు, ఆ శుభవార్త వల్ల మీ యొక్క జీవితంలో కలగబోయేటువంటి విపత్తులు ఏమిటి, నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేవిధంగా వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది, మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం తెలపబడండి. గురువు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార మార్గంలో కానీ మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం తెలపబడండి. గురువు గారు మనకు ఏ సమస్య అయినా కావచ్చు, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడళ్ళ సమస్యలు, శత్రు సమస్యలు, వశీకరణ సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఫోన్ ద్వారానే మనకు గురువుగారు తెలియజేస్తారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. చాలా చక్కగా పరిష్కారాన్ని అయితే తెలిపి మనకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి బయటపడే విధంగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపుతారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరంలో ఒక అదృష్టం అయితే కలగబోతుందండి. మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. అన్ని పనులను వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి. ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరంలో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా వణికిపోతారు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అన్నీ కూడా ఈరోజు తెలుసుకోబోతున్నారండి. అసలు కలలో కూడా ఊహించినటువంటి విషయాలను అయితే ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయాన్ని కనుక మీకు తెలిసినట్లయితే మీ యొక్క జీవితంలో కొత్త మార్పులు వచ్చి అంతా కూడా శుభమే జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసినటువంటి పరిస్థితులు మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం మీకు ఎప్పటి నుండో మీ మీద అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల మీద ఉంది. కానీ మీరు మాత్రం అసలు ఆ దేవతనే గుర్తించడం లేదు. అలాగే మీరు అయితే రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో ఒక 5 శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ యొక్క 3 రోజుల్లో మీ యొక్క జీవితంలో మీరు ఎప్పటి నుండో కూడా ఊహించినటువంటి మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటో అర్థమవుతాయి. ఎలాంటి పని ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఆ పనిని ఆపేసి పూర్తిగా ఈ వీడియో చూడండి. అప్పుడు ఈ యొక్క ధనుసు రాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది, అదేవిధంగా ఆ దేవత ఎవరు, ఆ యొక్క దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి అధిపతి బృహస్పతి లేదా గురువు, ఈ ఇద్దరు కూడా వస్తారు. ఇక ఈ రాశికి సహనం అనేది ఎక్కువ. ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందుంటారనే చెప్పుకోవాలి. అలాగే బంధువులకు అనుబంధాలకు వీరు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరికైనా కానీ చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని వీరు జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునేటువంటి స్వభావం ఈ యొక్క ధనుసు రాశి వారి వ్యక్తుల్లో చాలా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలను బాధలను అనుభవించి ఉంటారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలామంది ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధుమిత్రుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తుల్లో మీ యొక్క జీవితంలో అయితే చాలామంది ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి చూసి కూడా మీ యొక్క జీవితంలోనే ఉన్నాయి. దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనివల్ల ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలమైనటువంటి నిరాశలకు లోనైనటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి. అయితే ఇక నుండి మీకు ఏ మాత్రము కూడా మీ యొక్క జీవితంలో అయితే
అటువంటి సిచ్యువేషన్స్కి మీరు బాధపడవలసినటువంటి పరిస్థితులే ఉండవు. మీకైతే ఒక అద్భుతమే జరగబోతుంది. మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులే ఎవరైతే ఉన్నారో వారు మీ ముందు తప్పు ఏమిటో వారు గ్రహించగలిగి మీ ముందే చేతులు జోడించబోతున్నారు. ఈ రాశి వ్యక్తులకు వారి యొక్క మనసు అనేది స్థిరంగా ఉండదు. ఆనందంగా ఉండాలి అని అనుక్షణం అనుకుంటూనే ఉంటారే కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలి అని అనుకుంటారు కానీ చాలా వరకు అలాగే ఉండరు. కానీ ఒక్కొక్కరికి ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా మంచి రూపవతులనే చెప్పుకోవాలి. అంటే వీరు చక్కగా అందంగా ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరన్నా కానీ వీళ్ళని చూడగానే వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి బాధలు వీరికి చెప్పుకోవాలి అనిపించేంతగా వీరు ఉంటారన్నమాట. కష్టాలు వీరితో పంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులు తమ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, అదేవిధంగా అన్నిటినీ కూడా తెలుసుకొని వీరు తాము చేయాలి అనుకుంటున్నటువంటి పనిని ఏ విషయంలోనూ కూడా మంచి నిర్ణయంను తీసుకొని వాటిలో విజయాలను పొందుకోగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు క్రమశిక్షణ అనేది చాలా బాగా కలిగి ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క అభిప్రాయాల్ని మార్చడం అనేది ఎవరి త్వరం కాదు అని చెప్పాలి. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి సహనం కూడా చాలా ఎక్కువ. 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువ కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే ఈ యొక్క ధనుసు రాశి వారి మాత్రమే అని చెప్పుకోవాలి. ఈ యొక్క గుణం వల్ల వీళ్ళు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటువంటి రకం కాదు. ఎదురుగా నుంచొని నువ్వా నేనా అనేటువంటి విషయాన్ని తేల్చుకునేటువంటి రకం అన్నమాట. వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రంగు పసుపు అని చెప్పుకోవచ్చు. కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ కూడా వీరు అనుకున్నది ఏదైనా సరే అనుకున్నట్లుగా సాధించుకోగలుగుతారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ యొక్క దేవత అనుగ్రహం అనేది ఉంది. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే మీ యొక్క మధ్య జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం గోటితోనే పోయేటువంటి గొడ్డలి దాకా రాకుండా ఉండేటువంటి పరిస్థితులు అనేవి వీరికి తప్పిపోయాయని చెప్పుకోవాలి. దానికి కారణం ఎవరో కాదు, ఈ యొక్క దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ యొక్క దయ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత వల్ల మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి మీరు చాలా సార్లు చూసే ఉంటారు కదా, కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులు పెడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా మీరు వాటి నుండి తప్పించుకుంటూ వస్తున్నారు. ప్రమాదాల నుండి కూడా చిన్న చిన్న దెబ్బల నుండి కూడా అట్లా బయటపడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ యొక్క దేవత కటాక్షం అనేది మీకు సంపూర్ణంగా ఉందని అర్థం. అసలు ఆ యొక్క దేవత ఎవరు, ఏం కోరుకుంటుంది, అలాగే ఆ యొక్క దేవత మీకు ఏ విధంగా సహాయం మీరు గుర్తించాలి, ఆ యొక్క దేవత మీ నుండి ఏం కోరుకునేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషి కులదైవం అనేది ఉంటుంది కదా, కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళు అనేటువంటి ఆలోచనలతో ఉంటున్నారు. ఏమాత్రం కూడా అవగాహన అనేది ఉండకుండా ఉంటున్నారు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళని మనకి చాలా చక్కగా ఊర్లో ఎవరైతే ఉండవో అలాగే ఇంటి కులదైవానికి సంబంధించినటువంటి విషయాలను చెబుతారో అప్పుడు ఈ జనరేషన్లో ఉన్నటువంటి వారికి వారి యొక్క కులదైవం గురించి అనేది తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతికేస్తున్నారు. వారు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా అసలు పట్టించుకోవడం లేదు. మీరు ఇవన్నీ కూడా అసలు అన్నీ కూడా మంచిగా ఆరాధించుకోవాలి, మంచిగా చేయాలనేటువంటి ఆలోచనలే ఉండకపోతున్నాయి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎంతో నష్టపోయడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క 12 రాశుల్లోకెల్లా మీరు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ శాతం నష్టపోయినది మాత్రం ఈ యొక్క ధనుసు రాశివారనే చెప్పాలి. కానీ ఈ యొక్క రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లు ఈ యొక్క రాశివారు కూడా నష్టపోలేదు. కానీ మీరు ఇంకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోయారని దానికి కారణం మీరు గుర్తించవచ్చు. దీనికి కారణం మీరు మీ యొక్క కులదైవాన్ని మర్చిపోవడమే. మీకు కులదైవం మీరు మర్చిపోవడం మాత్రం చాలా రకాల సమస్యలు అనేవి మీకు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సమస్యలకు కారణం అనేది మీకు తెలియక సతమతం అవుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మనకు ఎందుకు ఇలా జరుగుతుంది,
అని ఆలోచించుకుపోగా మీరు వెంటనే మీ యొక్క పెద్దవారిని మీ యొక్క కులదైవం గురించి అడిగి తెలుసుకోండి. మీకు కులదైవం ఎవరని, ఆ యొక్క కులదైవాన్ని మీకు కుదిరితే ఆ యొక్క దేవత విగ్రహాన్ని కానీ లేదంటే చిత్రపటాన్ని కానీ తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి. లేదంటే అది కూడా కుదరదు అంటే ఆ తల్లి యొక్క పేరును తలుచుకొని నిత్య కూడా మనసులో నామస్మరణ చేసుకుంటూ ఇంట్లో దీపారాధన చేసుకున్న ఆ తల్లి యొక్క కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మనం దీనిని కూడా ఆ యొక్క దైవ అనుగ్రహం లేనిదే పొందలేం కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు వెంటనే మీ యొక్క దైవాన్ని గురించి తెలుసుకొని నిర్లక్ష్యం చేయకుండా అమ్మవారిని నిత్యం కూడా పూజించుకోవడం కానీ మీకు వీలు ఉన్నప్పుడల్లా ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం కానీ చేయండి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. మనసులో ఏ విషయాన్ని కూడా దాచుకోకుండా ఓపెన్గా చెప్పేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా విపరీతంగా నష్టపోతూ ఉంటున్నారు ఈ యొక్క కారణం వల్లనే. అలాగే ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు కానీ చివరికి విఫలమైపోతున్నారు. దానికి కారణం కూడా ఇలా ఓపెన్గా చెప్పేసుకోవడమే. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఏ పని చేయాలన్నా కూడా ఇలా ఎవరికి కూడా దానిపైన శ్రద్ధగా కష్టపడి చేయండి. ఎవరికి చెప్పుకోకుండా మీకు కులదైవం యొక్క ఆశీర్వాదం ఆ పనికి ఖచ్చితంగా మీకు తోడు ఉండి మీరు మనల్ని విజయం వరించేలా చేస్తుంది. ఒకవేళ మీరు ఈ పని గురించి ఎవరికైనా చెప్పాలి అనుకుంటే ఆ పని మొదలు పెట్టాక చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుసు రాశి వారు చాలా టాలెంటెడ్గా ఖచ్చితంగా ఉంటారండి. ఈ యొక్క రాశి వారికి ఎదుటివారి నుండి ఎటువంటి సహాయము సపోర్ట్ అనేది ఉండదు. కానీ ఎదుటివారి నుండి కొంచెం సపోర్ట్ మాత్రం వీరికి దొరికేటువంటి అవకాశాలు ఉంటే మాత్రం వీరు మంచి విజయాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. కానీ ఇక నుండి అయితే మీకు అటువంటి బాధలు అయితే ఏం అవసరం లేదండి. మీకు మంచి సపోర్ట్ అనేది మీకు కుటుంబ సభ్యుల నుండి ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు అన్నిటిలో ఖచ్చితంగా విజయాలను అయితే దక్కించుకోగలుగుతారు. ఇప్పటి నుండి మీరు చేసినటువంటి అన్ని పనుల్లో మంచి ఫలితం అనేది మీకు దక్కబోతుంది. ఇప్పటి వరకు మీ యొక్క కర్మఫలాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మంచిగా మీ యొక్క అంతులేనటువంటి అదృష్టాన్ని మీకు కలిగించబోతున్నాయి. ఇక నుండి ఈ యొక్క ధనుసు రాశి వారికి మంచి రోజులనే చెప్పాలి. ఇక పెళ్లి కుదిరినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో మంచి మంచి సంబంధాలు ఏర్పడి మీరు అనుకున్నటువంటి వారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, సొంత ఇంటికి అలా ఉంటుంది కదండి, అదైతే నెరవేరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అలాగే విదేశాల్లో ఎవరైతే చదువుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారి యొక్క కళ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో మీకు తీరబోతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు వ్యాయామం మీద శ్రద్ధ అయితే తీసుకోవాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఇక నుండి ఎవరికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక నుండి మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. రోజు ఈ యొక్క కులదైవాన్ని నిత్యం కూడా దీపారాధన చేసుకొని అమ్మవారిని స్మరించుకోండి. ధూప నైవేద్యాలతో సమర్పించి నమస్కారం చేసుకోండి చాలు. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. అలాగే ఈ యొక్క రాశి వారు వీలైనంత వరకు పేదవారికి దానం అనేది చేయండి. ఇలా చేస్తే కనుక మీకు అంతులేనటువంటి పుణ్య ఫలితం అనేది సిద్ధిస్తుంది. అదేవిధంగా మీరు గోమాతను ఆరాధించడం మాత్రం అస్సలు మరవకండి. ఎందుకంటే సర్వ దేవతలు గోమాతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా గోమాతను పూజిస్తే మీకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో పాటు సకల శుభాలు పొందుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశివారు ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకోవాలి. ఇలా నిత్యం దీపారాధన చేయడం వల్ల మీకు కోరికలు అన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. ధనుసు రాశివారు ఆదివారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజను మినుములను దానం ఇవ్వండి. అలా చేసుకుంటే మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శనివారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేసి శనగలు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కనుక ఈ యొక్క రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.